సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బీఆర్ఎస్ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాన్ని, కృషిని బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేసుకున్నారు. జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా జయశంకర్ గారు తొలి దశ ఉద్యమంలో ఊపిరుది, మలి దశ ఉద్యమంలో పూర్తిగా మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. వారు తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే ఏ విధంగా ఉంటుంది, నీళ్ళేంది, నియామకాలేంది, నిధులేంది అని చెప్పి చాలా స్పష్టంగా తెలంగాణ మొత్తం అర్థమయ్యే విధంగా మేధావులందరినీ కూర్చోబెట్టుకుని చర్చించి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక వారు లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఇప్పటికైనా వారి ఆత్మ శాంతించాలంటే ఏదైతే లక్ష్యంతో, ఏదైతే ఆశయంతో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి వారు ఆ రోజు మార్గదర్శనం చేసిందో ఆ విధంగా ఈ పరిపాలన కొనసాగాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం అయితేనే మనం ముఖ్యమంత్రి అయినామని చెప్పి పాలకులు గమనించి మరి గత 10 ఏళ్ళు ఏ విధంగా అయితే ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగిందో పరిపాలన అదేవిధంగా పోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి అటువంటి బుద్ధి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుతూ జయశంకర్